హలో వ్యూవర్స్, నిమిషంలో కోరికలు తీర్చే నిమిషాంబదేవి ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా? ఇది అండి శ్రీ నిమిషాంబదేవి టెంపుల్ అండి. ఇది బెంగళూరులో ఉంటుంది. ఈ గుడి చాలా ఫేమస్ అంటే ఫేమస్. ఈమె కథ, ఈ దేవిమాత కథ కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. అద్భుతమైన నిమిషాంబదేవి కథ ఇది. క్షణంలో ఏ కోరిక అయినా సరే, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, తప్పకుండా అది ఖచ్చితంగా అయినా తీరుతుంది. మీ కోరిక ఎలాంటిదైనా మీరు గనక ఈ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. మంచిగా మీరు కోరుకునే కోరిక మనస్ఫూర్తిగా నెరవేరాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, నిమిషంలో కోరికలు తీర్చే ఆ జగన్మాత గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ ఆల్సో, అండ్ లైక్ చేయండి. ఎందుకంటే చాలామందికి లైక్ ఎందుకు చేయాలంటే చాలామందికి మన వీడియోస్ వెళ్తాయి అన్నమాట. మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి మన వీడియో ఫేమస్ అవుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద టుడేస్ వీడియో. యాదేవి సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత నమస్తస్తై నమో నమః. సారీ, కొంచెం సాంస్క్రిట్ శ్లోకం కదా ఇది, సో అలా చెప్పాను. నిమిషాంబదేవిని తమ కోరికలు తీర్చమంటూ ఆ తల్లిని వేడుకుంటే ఒక్క నిమిషంలో ఫలితం కనిపిస్తుందంట. అంటే మన నిమిషాంబదేవిని ఒక్క నిమిషంలో ఒక కోరిక, అంటే ఆమె ఒక్క నిమిషంలోనే మన కోరిక ఏంటో ఆమెకు తెలుసు, నెరవేరుస్తుంది. ఆమె ఎవరో కాదు, నిమిషాంబదేవి సాక్షాత్ ఆ పార్వతీదేవి అవతారమైన నిమిషాంబదేవి ఆలయం అది. దాని గురించి ఓ మాట చెప్పుకోవాల్సింది, అంటే దాని గురించి ఈ వీడియోలో మనం చెప్పుకోవాల్సిందే. కర్ణాటకలోని శ్రీరంగపట్నానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో గంజం అనే చిన్న పల్లెటూరు ఉంది. అక్కడ ఉన్నదే ఈ నిమిషాంబ దేవి ఆలయం అన్నమాట. ఇది నిమిషాంబదేవి ఆలయం ఎలా వచ్చిందో ఇప్పుడు మనం చూద్దాము. పూర్వం ముక్తుకుడు అనే ఋషి ఉండేవాడట. ఆయన సాక్షాత్తు శివుని అంశ. ఆ ముక్తక ఋషిలో లోక కళ్యాణార్థం ఒక గొప్ప యాగాన్ని తలపెట్టాడు. అయితే ఆ యాగం జరిగితే రాక్షసులకు ఎక్కడ మూడుతుందో అన్న భయం అసురులకు పట్టుకుంది. ఆ భయంతో దాంతో యాగాన్ని చెడగొట్టేందుకు వారు సకల ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఆ యాగాలను ఎలాగైనా చెడగొట్టాలని. యాగాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్న రాక్షసులను అడ్డుకోవటం ముక్తిక ఋషి వల్ల కాలేదు. ఆ ముక్త ఋషికి కాలేదన్నమాట. దాంతో స్వయంగా పార్వతీదేవినే యజ్ఞకుండంలో, అంటే యజ్ఞం కుండం ఉంటుందిగా, నుంచి ఉద్భవించి రాక్షస సంహారాన్ని కావించిందంట. ఇది నిమిషంలో ఆమె అలా అవతరించి పార్వతీదేవిని నిమిషాంబదేవిగా కొలుస్తారు. నిమిషంలో ఆమె ఆ అద్భుతమైన కుండల నుంచి, యజ్ఞకుండల నుంచి ఉద్భవించింది, అంటే పుట్టిందనమాట. ఆ నిమిషంలో పుట్టి ఆ రాక్షసులందరినీ చంపేసింది. అలా అవతరించిన పార్వతీదేవిని నిమిషాదేవిగా కొలుస్తారు. ఇప్పటి గంజం ప్రాంతంలోనే ఆనాటి సంఘటన జరిగిందని నమ్ముతారు. అందుకే ఇక్కడ నిమిషాంబదేవి ఆలయాన్ని నిర్మించారు. ఒకప్పుడు శ్రీరంగపట్నం కర్ణాటక రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఒడియార్లోని రాజులు ఈ రాజధాని కేంద్రంగానే తమ పాలన సాగించేవారు. ఈ పాలన అలా 400 ఏళ్ల క్రితం కృష్ణరాజు ఒడియార్ అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తుంది అన్నమాట. ఇక్కడి అమ్మవారి విగ్రహంతో పాటుగా శ్రీచక్రాన్ని కూడా ఆరాధించడం విశేషం. అమ్మవారి ఆలయం పక్కనే శివునికి ఉపాలయం కూడా ఉంది. ఇక్కడి ఈశ్వరునికి మౌక్తికేశ్వరుడిగా పిలుస్తారు. భక్తులు నిమిషాంబదేవికి గాజులు, దుస్తులను నిమ్మకాయలు దండలుగా నివేదిస్తుంటారు. ఇక్కడి అమ్మవారి మెడలో వేసిన నిమ్మకాయను తీసుకువెళ్ళి పూజ గదిలో ఉంచుకుంటే సర్వ శుభాలు జరుగుతాయని వారి నమ్మకం, అలాగే నమ్ముతారు. ఇక్కడి ఆలయంలో కనిపించే మరో విశేషం బలి భోజనం. రోజు ఇక్కడ కాకులకు ఆహారాన్ని అందిస్తారు. అందుకోసం పూజారి ముందుగా బలిపీఠం మీద ఆహారాన్ని
ఉంచి ఆలయంలోకి గంటను మోగించగానే ఎక్కడెక్కడ నుంచో కాకులు వచ్చి ఆహారాన్ని స్వీకరించి వెళ్ళిపోతాయంట. ఇదే అండి నిమిషాంబదేవి బలి భోజనం కూడా ఉంది. నిమిషాంబదేవి అవతరించింది గజం ప్రదేశంలో అయినా ఆమెకు దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఆలయాలు ఉన్నాయి అన్నమాట. ఇదే అండి నిమిషాంబదేవి పూర్తి కథ. ఆమె ఒక అద్భుతమైన జీవిత చరిత్ర. చూసారు కదా ఈ వీడియోలో నేను ఏం చెప్పాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.